ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి. మనకిప్పుడు కొంతమంది ప్రశ్నలు పంపించారు. ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఆ ప్రశ్నలు ఏంటో ఒక్కొక్కటి చూస్తూ వాటి సమాధానం చెప్పుకుంటూ పోదాం. శ్యామ్ డిజైనర్ అన్న అతను నాకు ఒక ఈమెయిల్ పెట్టారు. ఆయన అడిగింది ఏంటంటే, భూమి మీద ఇట్లా 2 సూర్యులు సాధ్యమా? ఈ మధ్య ఒక టీవీ న్యూస్లో వచ్చింది, ఇది ఫేక్ న్యూసా కరెక్ట్ న్యూసా అని. అయితే శ్యామ్ గారు, ఇది పాసిబుల్ అండి. 2 సూర్యులు లేరు, కానీ 2 సూర్యులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఎలానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మీరు చూస్తున్నది ఈ సూర్యుడు, ఈ కొండ మీద ఇమీడియట్గా కింద ఉన్న సూర్యుడు ఆ రెడ్ రేస్ ద్వారా డైరెక్ట్గా ఈ మనిషికి ఇట్లా కనిపిస్తుంటాడు. సో ఈయనకి ఈ సూర్యుడు కనిపిస్తాడు. అయితే వాతావరణంలో ఈ బ్లూ కలర్ ట్రయాంగిల్ ఉంది కదా, అది ఐస్ క్రిస్టల్ అన్నమాట. సో ఈ సూర్యుడి నుంచి వచ్చేది ఈ నల్ల రే చూడండి, నల్లగా ఉన్న కలర్లో ఉన్న రే ఇలా వచ్చి ఈ క్రిస్టల్లో పాస్ అయ్యి బెండ్ అవుతుంది అనమాట. అది మనము రిఫ్రాక్షన్ అంటాం. అలా బెండ్ అయ్యి మళ్ళీ ఇటు బెండ్ అవుతుంది. సో ఇట్లా బెండ్ అయినప్పుడు ఈ మనిషిని చేరుతుంది. ఈ మనిషి ఏమనుకుంటాడంటే, ఈ రే ఇలా వస్తోంది ఇక్కడి నుంచి అనుకుంటాడు. ఇక్కడ సూర్యుడు కనిపిస్తాడు ఆయనకి. కాబట్టి 2 సూర్యుడు కనిపిస్తుంటారు. ఒకటేమో డైరెక్ట్గా వచ్చే రేసు, ఇంకోటి ఇట్లా బెండ్ అయి వస్తున్నవి. వాతావరణంలో ఈ క్రిస్టల్స్, ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అయినప్పుడు, అనుకూలమైన స్థితి ఉన్నప్పుడు ఇట్లా కనిపిస్తుంటాయి. అది భూమి మీద ఎక్కడ పడితే అక్కడ కాదు, కొద్దిగా ఉత్తర దక్షిణ ధృవాల్లో దగ్గర దగ్గర ఆ ప్రాంతాల్లో కనిపించవచ్చు. ఇదండి వాతావరణంలో ఉండేది. అంతేగాని 2 సూర్యులు ఉండరు. ఒకటే సూర్యుడు 2గా కనిపిస్తున్నాడు. అది విషయం. ఇప్పుడు శివశర్మ గారి ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేద్దాము. ఆయన సప్త ఋషులు ప్రతి యుగానికి మారుతూ ఉంటారా? అసలు ఎవరు వాళ్ళు? ఈ ప్రశ్నలకి ఆయన సమాధానం అడిగారు. శివశర్మ గారు, సప్త ఋషులు మారుతూ ఉంటారండి. మనకి పురాణాల్లో రాసి ఉంటుంది. అయితే ఈ సప్త ఋషులు ఎవరు అంటే, మనకి 7 నక్షత్రాల పైన కనిపిస్తూ ఉంటాయి కదా, అవి 7 నక్షత్రాలు ఒక ఆర్డర్లో ప్లేస్ ఉంటాయి. ఒక రెక్టాంగిల్ ఉండి ఒక 3 అట్లా ఉంటాయి అన్నమాట, బెండ్ అయ్యి. సో ఇది మనకి సప్త ఋషి సమూహం అంటాము. వీళ్ళు మారుతూ ఉంటారా అంటే మారుతూ ఉంటారండి. ఎందుకు మారుతారు అంటే, ప్రతి యుగానికి మారుతారా, ఎన్ని యుగాలకు ఒకసారి మారుతారు, ఈ లెక్కలు మళ్ళీ మీకు తర్వాత ఒక వీడియో చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే మారుతూ ఉంటారండి. ఇప్పుడు గజకర్ణం గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాము. కరెక్ట్ మ్యారేజ్ ఏజ్ ఏది అని వాళ్ళు అడుగుతున్నారు. మహర్షి దయానంద సరస్వతి గారు ఆయన సత్యార్థ ప్రకాశంలో స్పష్టంగా రాశారు. ఏంటంటే, ఆడవాళ్ళకి 16 ఏళ్ళు దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకునే హక్కు ఉంది. అలానే మగవాళ్ళకి 24 దాటిన తర్వాత కానీ చేసుకోకూడదు. సో ఈ లెక్క ఆయన రాసి చూపించారు. సో ఇది 16 దాటిన తర్వాత ఎడ్యుకేషన్ అయిన తర్వాత, అది కూడా స్పష్టంగా రాశారు. కొంతమంది ఎడ్యుకేషన్ 24 ఏళ్ళ దాకా చేస్తారు ఆడవాళ్ళు. అలా చేసే వాళ్ళకి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు అని ఉంది. సో ఇది స్పష్టంగా రాసి ఉంది. అయితే బాల్య వివాహాలు వేదాల్లో ఉన్నాయని ఇంకో ప్రశ్న అడిగారు. బాల్య వివాహాలు వేదంలో లేదండి. ఎవరైనా చేస్తుంటే అది తప్పండి. ఆనాటి సమాజపరంగా అలా ఎందుకు జరిగింది అని చాలామంది చాలా విషయాలు రాశారు. మనకు దాని గురించి పొడిగించుకొని లాభం లేదు. కాకపోతే ఈనాడది సహజం కాదు. కాకపోతే ఇంకో చిన్న ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు అమెరికాలో కొన్ని స్టేట్స్లో 14 ఏళ్ళకి పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. అంటే మరి వాళ్ళు అలో చేస్తున్నారు స్టేట్లో. ఎందుకంటే పూర్వకాలం నుంచి మాకు వస్తున్నది ఆచారం, మేము చేసుకుంటాం. దానికి ఆ స్టేట్ గవర్నమెంట్ అలో చేస్తుంది అలా. సో ఏజ్ లిమిట్ ప్రతి స్టేట్కి డిఫరెంట్గా ఉంది అమెరికాలో. సో మరి భారతదేశంలో అలా ఉందా అంటే అలా లేదు. యూనివర్సల్గా ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయి. మరి అది చట్టపరంగా తప్పు. సో మనము చట్టాన్ని ఫాలో అవుతాం కాబట్టి ఆ విధంగా. వేదం అయితే బాల్య వివాహాలను నిరాకరిస్తుంది కూడాను. వాళ్ళకి యుక్త వయసు వచ్చిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలని మహర్షి దయానంద సరస్వతి గారు అందుకని చక్కగా రాశారు. అది 16 ఏళ్ళు దాటాలి ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే 24 దాటాలి. సో అప్పటిదాకా వాళ్ళు పెళ్లి చేసుకోకూడదని స్పష్టంగా ఉంది అందులో. అదండి. తర్వాత మీరు యుగం ఇంకొక ప్రశ్న ఏదో అడిగారు. అది యుగాలు భారతదేశంలోనే ఎందుకు ఉంటాయి, మిగతా దేశాల్లో ఎందుకు లేవు అని. ఎందుకు లేవు అంటే, ప్రతి దేశంలోనూ వాళ్ళకు ఉంటాయి. అయితే భారతదేశం ఏంటంటే వేదభూమి. ఈ భారతదేశం ఆర్యావర్తనంలో వేదాల్ని ఆచరిస్తున్నంత కాలము యుగాలు అలాంటివన్నీ కూడా ఆ లెక్క ప్రకారమే చెప్పారు.
సో ప్రపంచంలో ఎక్కడైనా అవే ఉంటాయి. కాకపోతే భారతదేశం బాగా వర్ధిల్లుతున్న రోజుల్లో ప్రపంచం అంతా చాలా మటుకు చీకటిమయంగా ఉండింది. వాళ్ళు భోగ్య జీవులుగా బతికారు. కేవలం భోగ్యమే, అంటే తినటం, యుద్ధాలు చేసుకోవటం, దోచేయటం ఇలాంటివే, కానీ ఒక నీతి వ్యవహారము ఇలాంటివి జరగలేదు అక్కడ. కొంత పాలన ఉన్న భారతదేశం అంత స్ట్రిక్ట్గా లేకుండిందనమాట. కాబట్టి యుగ ధర్మాలన్నీ కూడా భారతదేశంలో మన ఋషులు మునులు ఇచ్చిన శాస్త్రజ్ఞులు వాళ్ళు ఇచ్చినవన్నీ కాలమానాన్ని మనం ఫాలో అయ్యామండి. అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు అక్కడ. ఇప్పుడు బ్రహ్మదండి నవీన్ గారు చెప్పినట్టుగా స్వర్గం నరకం ఉన్నాయా వేదంలో అని అడుగుతున్నారు. ఈ స్వర్గము నరకం అన్న వర్డ్స్ అయితే ఉంటాయండి ఖచ్చితంగా, కానీ దాని మీనింగ్స్ మనం ఇప్పుడు అదేదో లోకం ఉంది సెపరేట్గా, స్వర్గం అనే లోకం ఉంది, నరకం అనే లోకం ఉంది, ఇలా కాదండి. స్వర్గము అంటే తప్పకుండా అది మోక్షము అని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వేరే లోకం ఉండదు కాబట్టి మోక్షమే స్వర్గము. అలా కాకుండా భూమి మీద మనుషులు సుఖపడుతుంటే అది స్వర్గం అన్నట్టే లెక్క, దుఃఖపడుతుంటే అది నరకం అన్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతము మనము చూస్తున్నాము ఈ పాండమిక్, ఈ మహమ్మారి ఎలా అయితే విజృంభించిందో ప్రజలందరూ నరకం అనుభవిస్తున్నారని చెప్పచ్చు అనమాట. ఇంతకంటే నరకం ఏముంటుందండి? ఎవరింట్లో వాళ్ళు స్థిరపడిపోయి 24 గంటలు అక్కడే కూర్చొని ఫ్రీడమ్ లేకుండా, ఎటు తిరగలేకుండా, మనుషుల్ని కలవలేకుండా, మన ఉద్యోగాలు మనం చేసుకోలేకుండా, ప్రపంచాన్ని చూడలేకుండా ఒకటే ఇంట్లో నెలల తరబడి ఉండటం అంటే నరకం అండి, అది నరకమే. సో స్వర్గం అంటే మనకి ఫ్రీడమ్ అనమాట. హ్యాపీగా తిరుగుతున్న రోజుల్లో అందరం మంచి పనులు చేసుకుంటూ బతికుండి ఉంటే స్వర్గమే ఉండేది. కానీ దురదృష్టవశాత్తు మానవులు మనందరం చేసుకున్న కలెక్టివ్ కర్మల మూలంగా ఈ నరకం మనం అనుభవిస్తున్నామండి. అది సంగతి. సో స్వర్గము నరకం అనేది వేరే ఉండవు. మనిషి బాధల్లో ఉంటే నరకము, సుఖాల్లో ఉంటే స్వర్గము. అది కాకుండా ఇంకేదైనా స్వర్గం ఉందంటే అది మోక్షమే అన్నమాట. ఆ మోక్షానికి కాకుండా మానవుడు అనేక రకాల, అంటే ఇప్పుడు మానవుడిగా పుట్టి మోక్షాన్ని సంపాదించుకోకుండా తను మళ్ళీ జన్మెత్తి కుక్కగానో పందిగానో ఇట్లా పుడుతూ పోవటం అన్నది కూడా నరకమేనండి. జ్ఞానం లేకపోవడం నరకమేనండి. జ్ఞానం ఉండటం అనేది స్వర్గమేనండి. ఇలాంటివన్నీ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో వేదంలో ఇలా చెప్పబడుతుంది, కానీ అదేదో లోకం ఉంటుంది, అక్కడ ఒక రాజు కూర్చొని ఉంటాడు, అతని ఇంద్రుడు అంటారు, మీరు వెళ్ళి అతనికి అక్కడ కూర్చొని రంభా రోసి మేనకలు డ్యాన్స్ వేస్తుంటారు, ఇవన్నీ తప్పండి. ఆ తర్వాత నరకం అనేది యముడు ఉంటాడు. యముడు అంటే వాయువు అండి. సో ఎప్పుడైతే మనిషి చనిపోతాడో అతను వాయువుతో లీనమైపోతాడు, అంటే ఆత్మ అలా వెళ్ళిపోతుందని చెప్తారు. కాబట్టి సో మనము యముడు అంటే యమలోకానికి వెళ్ళటం అంటే వాయులోకానికి వెళ్ళటం అన్నమాట. ఇప్పుడు నిరంజన్ గారు అడిగిన ప్రశ్న, ఆయన ఏమంటున్నారంటే అయోధ్యకాండలో రాసి ఉంది ఇట్లా దశరథుడికి 350 మంది భార్యలు ఉండిరి అని రాసి ఉంది. మరి ఇది నిజమా, కరెక్టా, తప్ప, ఏమిటి ఈ విషయం అని. నిరంజన్ గారు, ఆయనకి 350 ఉంటే ఏంటి, 3500 ఉంటే ఏంటండి, మనకి ఏంటి సంబంధం? అది మనం ఆలోచించాల్సింది రామాయణం. రామాయణం అంటే రాముడు యొక్క ప్రయాణం గురించి మాట్లాడాలి. రాముడు ఏం చేశాడు, ఏం కార్యాలు చేశాడు, ఏం మంచి చేశాడు, అది ఆలోచించాలి. దశరథుడికి 350 ఉంటే ఏంటి, 3 ఉంటే ఏంటి, మనం చేసేది ఏమీ లేదు అక్కడ. సో అంటే అది తప్పు కదండి, పాపం కదండి, లేకపోతే అతను ఇది తప్పు చేశాడు కదండి అంటే, ఇప్పుడు దశరథుడికి 350 మంది భార్యలు ఉంటే అప్పుడు యజ్ఞపురుషుడు వచ్చి పాయసం ఇచ్చినప్పుడు ఆయన 3 భార్యలకి ఎలా పంచాడు? కౌశల్యకేమో సగభాగం ఇచ్చాడు, ఆ మిగిలిన సగంలో సగము సుమిత్రకి ఇచ్చాడు, ఆ తర్వాత సగము కైకి ఇచ్చి ఇంకో సగం మళ్ళీ తీసుకొచ్చి సుమిత్రకి ఇచ్చాడు. కాబట్టి ఇలా ఆయన 3 భార్యలకి ఇచ్చాడు. మరి 3 భార్యలని ఫస్ట్లో చెప్పి మళ్ళీ మధ్యలో ఇక్కడ 350 భార్యలు అంటే ఏదో కల్పించినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ రామాయణంలోకి మహాభారతాలోకి చాలా కల్పితాలు వచ్చినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మనుషులు ఎప్పుడైనా ఒక రాజు కాముకుడయ్యి తను అలా చాలామందిని చేసుకుందాం అనుకున్నాడేమో. సో 350 రోజులు 365 రోజులు ఉన్నాయి కాబట్టి ఇంతమందిని చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడేమో. అనుకోవడాన్ని వాళ్ళ పురోహితులకు ఎవరికి చెప్పుంటే ఆనాటి సమాజంలో ఉన్న స్వార్థపరులు ఇలా రచన చేసి లోపల పెట్టి తప్పు లేదండి అని చెప్పడం ఇవన్నీ చేసి ఉండొచ్చేమో.
కాబట్టి మనం నిరంజన్ గారు అవి అవి పట్టించుకోవద్దు. మనం ఏంటంటే వేదం ఏం చెప్తోంది, వేదము మంచి జ్ఞానాన్ని ఇస్తోంది, ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. దశరథుడికి 350 ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, మనం చేసేది ఏం లేదు కదా అక్కడ. సో దాని మూలంగా పుణ్యపాపాలు రావు. కానీ వేద మంత్రాలు తెలుసుకోకపోతే అజ్ఞానంలో ఉంటాం అన్నమాట. వేద మంత్రాలు వాటి అర్థాలు తెలుసుకుంటే జ్ఞానవంతులు అవుతాం. రామాయణము కేవలము రాముడు ఏం చేశాడు, మంచి కార్యాలు ఏం చేశాడు, అందులో చెడు ఎవరు చేశారు, ఇలా ఉంటాయన్నమాట. సో ఇవి మనం పట్టించుకుందాము. కాకపోతే కొన్ని క్లారిఫికేషన్స్ నేను ఇస్తాను. వానరులు మనుషులా లేకపోతే నిజంగా కోతులా, జాంబవంతుడు ఎవరు, అట్లా రావణాసుడు నిజంగా ఇన్ని అట్రాసిటీస్ చేశాడా, అట్లనే దశరథుడు ఏంటి, రాముడు ఏమిటి, ఇలాంటి విషయాలు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను మాట్లాడతాను. వాటికి నేను ఎవిడెన్సెస్, సాక్ష్యాలు కూడా ఇస్తాను. అలానే జటాయువు, సంపాతి వీళ్ళు గ్రద్దలా కాదా, అయితే ఎట్లా మాట్లాడారు, వీటన్నిటికీ నేను సమాధానం ఇస్తాను. ఇవి చాలా బాగుంటాయి వినడానికి, మనకి నిజంగా జ్ఞానం కూడా పెరుగుతుంది. కానీ దశరథుడికి 350 మంది భార్యలు ఉంటే ఏమో అండి, మరి నాకు దాంతో సంబంధం ఏమిటో నాకు అర్థమవుతుంది. దాంతో వచ్చేది ఏమీ లేదు మనకి. ఆయనకి 350 ఉంటే ఉన్నారు కాక, లేకపోతే లేరు కాక, మనం ఏం చేస్తాం చెప్పండి. సో లెట్ ఇస్ నాట్ గో ఇన్ టు దాట్, దెర్ ఇస్ నో యూస్. మనం అటువంటి వాటికి మనము ఇన్ఫ్లుయెన్స్ కాకూడదు. అలాంటివి కాదు మనం వినాల్సింది. రామాయణం అనేది ఒక మంచి గ్రంథం, కానీ దానిలో చొప్పించారు మధ్యలో. ఇప్పుడు వాల్మీకి వచ్చి బాబుని ఇది రాశాను మీరు వీళ్ళంతా కల్పించారని చెప్పలేడు కదా ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే విద్వత్తు ఉన్న వాళ్ళ కింద ఇలాంటివి జరిగి ఉండవు, లేకపోతే కల్పితాలు వచ్చి ఉంటాయి అని అనుకోవాలి. ఒకవేళ దశరథుడికి 350 భార్యలు ఉంటే మొదటి అధ్యాయంలోనే బాలకాండలోనే ఆయన చెప్పుండాలి. వాల్మీకి గారు అలా చెప్పలేదు కదా. సో మనము ఇది అర్థం చేసుకుందాము, ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు అయ్యరెడ్డి గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్దాము. ఆయన ఎవరో సుందర్రావు అట, పిడి సుందర్రావు. మరి ఆయన ఏం చేస్తాడో నాకు తెలియదు. బహుశా ఏదో క్రిస్టియన్ అనుకుంటా, అదే లెక్క ప్రకారం అయితే తెలుస్తోంది. బైబిల్ దేవుడే సృష్టించాడు ఈ కరోనా అదేదో చెప్పాడట. దాన్ని మరి ఇది తప్పు కదా అని చెప్పి ఈయన ఎవరో ఆయన క్రిస్టియన్ స్నేహితుడికి పంపిస్తే అతనేమో మరి మీ శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు కదా, మరి శివుడే సృష్టించుంటాడు ఇది అని ఆయన అన్నట్ట. ఇది ఇప్పుడు అయ్యరెడ్డి గారికి ప్రశ్న. అయితే అయ్యరెడ్డి గారు శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అన్నది వాస్తవం అండి. కానీ వీరన్న మీనింగ్లో కాదు, అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నదానికి ఒక వీడియో ప్రత్యేకంగా చేశాను. ఆ లింకు ఈ ప్రశ్నలతో పాటు కింద నేను పెడతాను. ఆ వీడియో చూడండి. అసలు శివుడాజ్ఞ అంటే ఏంటో అర్థమవుతుంది మీకు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి తెలుసుకోవాలి. శివుడాజ్ఞ అంటే ఏమిటి, శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే ఏమిటి అన్నది మీరు తెలుసుకోవాలి. కానీ ఇలాంటివి కాదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కరోనా వైరస్ అన్నది పరమాత్ముడు సృష్టించింది కాదు. ఇది మానవులు మన కలెక్టివ్ కర్మలతో చేసుకున్నది మాత్రమే. ఇప్పుడు బాలాగారు అడిగిన ప్రశ్న అండి, ఆగమాలు, వేదాలు అండ్ తాంత్రిక గ్రంథాలు ఈ పద్ధతుల్లో ఏమిటి రిలేషన్ ఉంది, వేదాంగాలు నేర్చుకొని ఇప్పుడు వేదాలు నేర్చుకోవచ్చా అన్న ప్రశ్న ఆయన అడిగారు. మంచి ప్రశ్న బాలాగారు. ఆగమాలు అంటే వేదాలేనండి. సో వేదాలన్నా ఆగమాలన్నా రెండు ఒకటే మీనింగ్. కాకపోతే ఎవరన్నా వేరే చిన్న చిన్న పుస్తకాలు ఆగమాలని పేరు పెట్టేస్తే తప్పు అవుతుంది. అది వైదిక విద్వాంసులు దాన్ని మెచ్చుకోరు. కాబట్టి మనము శాస్త్రబద్ధంగా వెళ్ళాలంటే వేదాలు మాత్రమే ఆగమాలు అనాలి. అలానే ఇప్పుడు మనము తాంత్రిక గ్రంథాలు, ఈ తాంత్రిక గ్రంథాలకి చెడ్డ పేరు వచ్చింది. తంత్రము, యంత్రము, మంత్రము. మంత్రము అంటే ఆలోచన, తంత్రము అంటే దాని ప్రొసీజరు, తర్వాత యంత్రము అంటే ఆ ప్రొసీజర్తో ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి ఉపయోగించుకోవడానికి యంత్రము అంటాం అన్నమాట. సో తంత్రాలకి ప్రొసీజర్ అంటే అదేదో చెడు చేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని చెడ్డ గుణాలు ఉన్న వాళ్ళు చెడ్డు పనులు చేసి వాళ్ళు తంత్రాలని చెప్పి దానికి పేరు పెట్టి ఉండొచ్చు. కానీ తప్పండి, అలాంటివి ఏం లేవు. యంత్రము, తంత్రము, మంత్రము. మంత్రంతో ఆలోచన చేస్తాము, ఆ మంత్రం అంటేనే ఆలోచన. తంత్రము అంటే ఆ ప్రొసీజరు, తర్వాత యంత్రము. సో ఆ ప్రొసీజర్తో యంత్రాన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మనం. ఇది పద్ధతి. సో దీంతో మన మానవులంతా సుఖంగా జీవించాలని చెప్పి ఈ మూడు. సో మీరు ఎవరన్నా చెడు ప్రొసీజర్ పడితే చెడు తంత్రం అనాలి, మంచి ప్రొసీజర్ చేస్తే మంచి తంత్రము అనాలి. ఇంతవరకేనండి. ఇకపోతే వేదాంగాలు చదివి వేదాలు చదవచ్చా అంటే తప్పకుండానండి. మీలో అలాంటి స్ఫూర్తి రావటం అన్నది చాలా ఇంపార్టెంట్.
వేదాంగాలు చదవాలి, నేర్చుకోవాలి, కొద్ది టైం పట్టినా పర్వాలేదు. ఇప్పుడు మొదలుపెట్టి 20 సంవత్సరాల తర్వాత అన్న జ్ఞానం వచ్చినా అబో అది చాలా అదృష్టం అండి. సో మొదలుపెట్టేసేయండి. ఎప్పుడు అనుకుంటున్నారో అప్పుడు సంస్కృతం నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఫస్ట్ సంస్కృతం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేస్తుంది. మీకు అది వచ్చిన తర్వాత కొంత జ్ఞానం వస్తుంది. అంతా వచ్చేస్తుందని అన్నం. కానీ దాంతో మీరు చదవడం మొదలు పెడితే మీ ప్రశ్నకు సమాధానాలు దొరకడం మొదలు పెడతాయి. చాలా ఆనందంగా ఉంటారు మీరు. ఇప్పుడు శ్రీరామ్ మార్గపురి ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి దేవుడిచ్చిన వేదాలు ఎన్ని, అసలు ఎంత ఉంది, దానిలోంచి ఎంత నష్టమైపోయాము, ఇవన్నీ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి. అందరూ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి 4 వేదాలు ఉన్నాయండి. 4 వేదాలకి మంత్రాలు ఒక సిస్టమ్ ఆఫ్ మంత్రాలు ఉన్నాయండి. నంబర్ ఆఫ్ మంత్రాలు, స్టిపులేటెడ్ మంత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత మనకి అనంత వేదాలు ఉన్నాయి అని చెప్తుంటారు. అంటే ఈ వేదంలోంచి మీనింగ్స్ అనంతంగా వస్తాయి కాబట్టి అనంతమైన వేదము అన్నారు. అంటే అనంతంగా తెలుసుకోవాల్సినవి ఉన్నాయని అర్థం. సో అంతేకాని అనంతంగా మంత్రాలు ఉన్నాయని కాదు. ఎంత వేదాలు నష్టపోతాయి? మీరు ఇది భలే ప్రశ్న వేశారండి. సో శ్రీరామ్ గారు, ఒకటి బాగా తెలుసుకోండి. భగవంతుడు సూర్యుడిని సృష్టించాడు కదండి, అది నష్టపోయిందండి ఇప్పటిదాకా? లేదు. చంద్రుడు లేదు. అనేక గ్రహాలు లేదు. ప్రతిదీ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇన్ని కోట్ల సంవత్సరాలు ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు వేదాలు ఎక్కడికి వెళ్తాయండి? భగవంతుడు ఇచ్చింది ఎక్కడికి వెళ్ళవు, నష్టపోవు. మనం అనేక గ్రంథాలని విదేశీయులు నష్టపరిచారు, అదైతే వాస్తవం. కానీ వేదాలని నష్టపరచడానికి లేదు, మైండ్లో పెట్టుకున్నారు మనుషులు. అందుకనే శృతులు అన్నారు. ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు వినుకుంటూ వెళ్ళారు కాబట్టి శృతులు అన్నారు. సో అందుకనే ప్రతిసారి ఒక మహర్షి దయానంద సరస్వతి లాంటి వాళ్ళు పుడుతూ ఉంటారు. వేదరాశి అన్నింటినీ కలెక్ట్ చేస్తారు. ఇవి వేదం అని చెప్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఋషులు పుడుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనలాంటి అవరులు, మానవులు, సామాన్య మానవులకి అది గుర్తు అనమాట. అది తీసుకొని మనం కూడా తర్కంతో దాన్ని ఇది తప్ప కరెక్టా తెలుసుకోవాలన్నమాట. సో ఇదండి. కాబట్టి వేదాలు మనకి ఎక్కడికి పోలేదు. వేదాలు ఎన్ని మంత్రాలు ఉన్నాయో అన్ని మంత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. కాకపోతే వేద శాఖలు ఎన్ని ఉన్నాయో అవి నష్టపోయాయండి. వేద శాఖలు డిఫరెంట్ ప్లేసెస్కి వేదవ్యాసుడు వాటిని విభజించి శాఖల కింద మార్చి ఈ భారతదేశానికి అన్ని వైపులా మనుషుల్ని పంపించి అక్కడ మీరు స్థిరపడి మీ శాఖను మీరు అభివృద్ధి చేయండి, దాంతోనే మీరు ఉండండి అని చెప్పి పంపిస్తే అవి కొన్నాళ్ళకి కొన్ని నష్టపోయారు. కొంతమంది మనుషులు, శిష్యులు లేకను, లేకపోతే నేర్చుకోలేకను, లేకపోతే వాళ్ళు సరిగా చెప్పలేకను, లేకపోతే వాళ్ళు యాక్సిడెంటల్ డెత్ అయిపోయి అది పోవటము, ఇలాంటివి జరిగి ఉండొచ్చు. అవి శాఖలు. శాఖలు అంటే వ్యాఖ్యానాలు అనమాట. వేదానికి, వేద మంత్రాలకి వ్యాఖ్యానాలు. కాబట్టి చాలా మిగిలి ఉన్నాయి. మనం ఏం కంగారు పడక్కర్లేదు. శాఖలు కూడా చాలా ఉన్నాయి. అట్లనే వేదం మిగిలే ఉంది. సో మీరు దాని గురించి వరి కావద్దు. స్పష్టంగా వేదం అట్లనే ఉంది. మహర్షులు చెప్తూ ఉంటారు, మనలాంటి వాళ్ళు నేర్చుకుంటూ ఉండాలి, వాటిని బయటికి తీసి చదువుకోవాలి. ఇది తప్ప ఒప్ప అని తెలుసుకోవాలి. కాబట్టి వేదం ఎక్కడికి పోదండి, బంగారంలాగా అలానే ఉందండి, అలానే ఉంటుంది కూడా. భారతదేశంలో వాటిని కాపాడే వాళ్ళు ఉన్నంత కాలము ఎక్కడికి పోదు. ఇది పరమాత్ముడి సొత్తు, మనం దాన్ని నష్టపరచలేం కూడా. ఇప్పుడు సుదర్శన్ సత్యాన్వేషి అన్న ఆయన మనకి ప్రశ్న పంపించారు. అదేంటంటే, జపంతో పాపాలు పోతాయా అని ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న సుదర్శన్, రియలీ అప్రిషియేట్ ఇట్. ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు జపము అంటే ఏమిటి అంటే, మనసులో అర్థసహితంగా ఒక మంత్రాన్ని చదువుకోవటాన్ని జపము అంటాం అన్నమాట. సో ఇది డెఫినేషన్. సో సంధ్యావందనంలో చేసే జపం అదే విషయాన్ని చేస్తూ ఉంటాము. ఉత్తి మంత్రం చదువుకుని దాన్ని అర్థసహితంగా చేసుకుంటే మనకి మంచిది. అయితే మనం చేసిన పాపాలు పోతాయా, ఇది ప్రశ్న. జపంతో పోతాయా? జపం భస్మం చేస్తుంది, జపము మన పాపాలని భస్మం చేస్తుంది అని అందరూ చెప్తారు. నిజం అది. కానీ ఇక్కడ భస్మం అంటే ఏంటి అంటే, జపం చేయాలంటే తపస్సు చేయాలి. తపము అంటే ఏంటంటే, అన్ని సుఖాలని వదిలేసి కేవలము మానసికంగా మనము ఒక మనసును స్థిరపరిచి కఠోర పరిశ్రమ చేయటం జపము అంటాం అన్నమాట. సో ఇది భస్మం చేస్తుంది అంటే ఏంటి, జ్ఞానాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే జ్ఞానం పెరుగుతుందో మనలో మనం చేసిన తప్పులు పాపాలకి మనకి జ్ఞానోదయం అవుతుంది. ఇవన్నీ తప్పు చేశాము కాబట్టి మనం అనుభవించాలి పాపాన్ని అని. అప్పుడు భయం ఉండదన్నమాట. ఇంకా
మనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత భయం పోతుందండి. భయం పోయినప్పుడు మీరు అనుభవించడానికి రెడీ అయిపోతారు, చక్కగా అనుభవిస్తూ ఆనందంగా ఉంటారు. ఏ మనిషి అయితే పరమాత్మని నమ్మి ఆయన ఇచ్చిన దండన తీసుకొని ఆనందంగా ఉంటూ జపం చేసుకుంటూ పరమాత్మను తలుచుకుంటూ మోక్షాన్ని పొందుతాడో అతడు ధన్యజీవి. కాబట్టి జపం చేస్తే ఫస్ట్ పాపం దగ్ధమవడం అంటే ఏంటి? మన జ్ఞానం పెరగటము. మనకి జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో మన పాపాలు దగ్ధమవుతాయి. అంటే మనం వాటిని ఏమాత్రం కూడా కఠినంగా తీసుకోకుండా ఆనందంగా తీసుకొని ముందుకెళ్తాం అన్నమాట. సో ఇది శిక్ష. ఆ శిక్షని అనుభవించేటప్పుడు మనము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడం. సో ఇది తెలుసుకోవాలి మీరు. సో ఇది తెలుసుకోకుండా చాలామంది మీ పాపాలు పోతాయి అంటే పాపాలు పోతాయి. ఎలా పోతాయంటే జ్ఞానం పెరిగి మనం వాటిని ఆనందంగా స్వీకరిస్తాం కాబట్టి పోతాయి అన్నమాట. సో ఈ విధాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు. భగత్ సింగ్ ఏం చేశాడండి? దేశం కోసం ఉరికమ్మ ఎక్కేటప్పుడు కూడా ఎక్కడ భయపడలేదు. అంటే ఏంటి? అతనికి తెలుసు, ఆయనకి ఆ జ్ఞానం వచ్చింది. దేశం కోసం నా ప్రాణం అర్పిస్తే ఏం కాదన్నది ఆ ధైర్యము, అవన్నీ స్థైర్యం కూడా అతనికి భగవంతుడు ఇచ్చిందనమాట. కాబట్టి అతను నొప్పి కలిగింది, బాధపడ్డాడు, ఇలాంటివి ఉండవు. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. అలా మనకి చంద్రశేఖర్ ఆజాద్ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఇలా సుభాష్ చంద్రబోసు వీళ్ళందరూ బాగా తెలుసు. మనం ఎప్పుడోకప్పుడు చనిపోతాం ఖచ్చితంగా, దేశం కోసం ఇవన్నీ ఇన్ని కష్టాలు పడదామని అనుకోవడం చూసారా, అది అన్నమాట. నిజంగా అది అలా అనుభవానికి రావటము, ఆ జ్ఞానం పెరగటం అన్నది చూసారా, అది ముఖ్యం. ఆ జ్ఞానం పెరిగిన తర్వాత ఏది కష్టం అనిపించదు. మనిషి ప్రాణాలని తృణప్రాయంగా తీసి పక్కన పెట్టేస్తాడనమాట. సో అలానే మహర్షి దయానంద సరస్వతి కూడా ఆయన అనేకమైన సార్లు ఆయన మీద విషప్రయోగం జరిగింది. అవి తీసి పక్కన పెట్టేశాడు. ఆయన పట్టేసి ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. సో అట్లనే శంకరాచార్యులు వారు, ఆయన మీద కూడా విషప్రయోగం జరిగింది. కాబట్టి ఇలా అందరూ కూడా పరమాత్ముడు నమ్ముకున్న వాళ్ళు ప్లస్ ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు వెనకాడరండి. మీరు చాణక్యుడి కథ కూడా వినుంటారు. అప్పట్లో అలెగ్జాండర్ దండయాత్ర చేసినప్పుడు అనేక మంది గురుకులాల్లోంచి బయటకు వచ్చి తృణప్రాయంగా వాళ్ళ ప్రాణాలను చెప్పేసి వాళ్ళతో విదేశీయులతో యుద్ధం చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఆ జ్ఞానం వాళ్ళకు ఉంది. సో జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనము మన పాపాలను దగ్ధం చేసుకుంటాం ఆటోమేటిక్గా. భగవద్గీతలో కూడా అదే చెప్పబడింది. అంతేకాని నేను ఇప్పుడు ఒకరిని హత్య చేసి నేను జపం చేసేస్తే ఆ పాపం పోతుంది అంటే అది తప్పండి. అలా పోదు. మనకి జ్ఞానోదయమై మనం ఆ పాపాన్ని, ఆ శిక్షని మనం ఆనందంగా అనుభవించడానికి రెడీ అవుతాం. అది జప ఫలితం అన్నమాట. మీరు ఆనందంగా అనుభవిస్తున్నప్పుడు ఇంకేం ప్రాబ్లం ఉంటుంది? మీకు పెళ్ళై ఉండుంటే, మీకు పిల్లలు ఉండుంటే వాళ్ళ కోసం మీరు చాలా శ్రమ పడతారు. మీరు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తే దాన్ని మీ పిల్లలకి ఎంత మంచి డ్రెస్ కొనాలి, ఎంత మంచి ఇల్లు కొనాలి, వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇవి ఆలోచిస్తారు. ఆ 1,00,000 రూపాయలతో మీరేం అనుభవించాలి మీరు ఆలోచించరు. అది మీకు ఆనందం. మీకు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు కష్టపడి మీరు సంపాదించిన డబ్బుని మీ పిల్లలకి చక్కగా ఇవ్వడానికి, వాళ్ళకి పెంచడానికి మీరు ముందుకు వచ్చేస్తారు. అంటే ఏమిటది? ఆ కష్టం అంత కష్టపడి మీరు అనుభవించకుండా మీ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారు? అది మీకు ఆ ఆనందం వస్తుంది దానిలో. అలానే మీ పాపం దగ్ధం అవటం అంటే ఏంటంటే మీకు అసలు ఏమాత్రం కూడా నొప్పి తగలదు. ఆ జ్ఞానంతో మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్తారు. నొప్పి తగలినప్పుడు ఇంకా మనకి కష్టమే ఉందండి. అందుకని మనం ఖచ్చితంగా భగవంతుని ప్రార్థన చేసి జపం చేయాలి. ఇవండి ఇప్పుడు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా మంచిగా వేదం మీద మంచి ప్రశ్నలు వేయండి. మనకి చిల్లర విషయాల గురించి మీరు పట్టించుకోకండి. మంచి విషయాలు, ఇప్పుడు ఈ జపం గురించి మంచి విషయం వచ్చింది. అలానే వేదాంగాలు నేర్చుకుంటూ వేదం డీకోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ చాలా మంచి విషయాలు. ఇలాంటివన్నీ తెలుసుకోండి. ఓకే, దశరథుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు అనేది ప్రశ్న అయ్యి ఉండొచ్చు, కానీ దాంతో మనకేం ఉపయోగం లేదని నా ఉద్దేశం అనమాట. అదేదో మిమ్మల్ని తక్కువ చేస్తున్నట్టు కాదు, కానీ ఉపయోగం లేదు. మీకు ఎప్పటికీ ఉపయోగపడేది ఏదన్నా ఉంటే వేద మంత్రాల గురించి, వాటి వాల్యూస్ గురించి ఎలా తెలుసుకోవాలి, వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇది మనం తెలుసుకుందాం. ఉంటానండి. ఓ